ఈ స్టాక్ మార్కెట్లో ఎవరు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అంటే ఇన్వెస్ట్ చేయడం అంటే స్టాక్ మార్కెట్పై అవగాహన ఉన్నవాళ్ళే పెట్టుబడి పెట్టాలి. ఏదో పేపర్లో ఆ షేర్ మార్కెట్ పెరిగిపోయింది 30% పెరిగి 50% పెరిగి గుడ్డిగా అదే ఫాలో అవుతూ చిన్న ఇన్వెస్టర్లు కూడా అయ్యే షేర్లు కొంటున్నారు. కానీ అంత పెరిగింది అంటే అది వాళ్ళ ఆల్రెడీ అది హైప్ అయి ఉన్నది, మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ అది డౌన్ అవుతుంది కంపల్సరీగా. ఎందుకంటే ఒక కంపెనీ షేర్ పెరుగుతుంది అంటే దానికి చాలా కారణాలు ఉండొచ్చు. కాబట్టి అది స్టాక్ మార్కెట్పై అవగాహన ఉన్నవాళ్ళే ఈ షేర్ మార్కెట్లో ప్రవేశించాలి. ఒక కంపెనీ షేర్ ప్రైస్ చాలా వాటి మీద ఆధారపడి పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. అలాగే ఆ కంపెనీ ఫండమెంటల్స్ కానీ, మేనేజ్మెంట్ కానీ, ఎబిటా కానీ, నెట్ ప్రాఫిట్ ఇవన్నీ చూసుకొని మనం ఒక కంపెనీ షేర్ని కొనాలి. కానీ చిన్న ఇన్వెస్టర్లు ఏంటంటే కొద్దిగా పెట్టేయం కానీ భారీ లాభాలు వస్తాయని ఆశపడుతూ ఉంటారు, అవగాహన లేకపోయినా కూడా. కాబట్టి ఇవన్నీ అవగాహన లేని వాళ్ళు చిన్న ఇన్వెస్టర్లు పార్టిసిపేట్ చేయొద్దు. ఎందుకంటే మనం హార్డ్ అండ్ మనీ ఇది, మళ్ళీ ఇది పోయిందంటే మనం ఈ రోజుల్లో బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోవడం ఎంతో చాలా కష్టంగా ఉంది ఆల్ కామన్ మ్యాన్కి. అలాంటిది ఈ హార్డ్ అండ్ మనీని తీసుకెళ్ళి ఇలాంటి గాలిలో దీపం లాంటి స్టాక్ మార్కెట్లో పెడితే మనం భారీగా నష్టపోతాం. కాకపోతే లక్షలు ఉన్నళ్ళు, బాగా ఎక్కువ ఉన్నళ్ళు కొన్ని రోజులు వెయిట్ చేయగలరేమో. నష్టాల్లో ఉన్న ఆ కంపెనీ షేర్లు కొన్ని రోజులు వెయిట్ చేసుకుంటే మళ్ళీ పెరగొచ్చాము. కానీ అంతవరకు మిడిల్ క్లాస్ మ్యాన్ వెయిట్ చేయగలడా? హార్డ్ అండ్ మనీని తీసుకుపోయి అది మళ్ళీ పెరిగిందాకా అన్ని సంవత్సరాలు వెయిట్ చేసి ఇంక ఉపయోగం ఏంది? పెట్టుబడి పెట్టి అదే బయట మన బ్యాంకులో ఇచ్చుకున్నా ఎంతో కొంత వడ్డీ అన్న వస్తుంది, అసలు అట్లాగే ఉంటుంది, కొంచెం వడ్డీ అన్న వస్తుంది. మరి స్టాక్ మార్కెట్లో పెడితే లాస్ అయిందంటే ఏం రాదు, హాఫ్ వస్తుంది. మనం పెట్టిన దాంట్లో హాఫ్ రావచ్చు, 30% అసలు రావచ్చు, అంటే 70% మనం లాస్ అయిపోతాం అసల్లోనే. కాబట్టి స్టాక్ మార్కెట్ మీద అవగాహన లేని వాళ్ళు రావద్దు, పెట్టుబడి పెట్టద్దు. అది కూడా మామూలు సాధారణ ఇన్వెస్టర్ అంటే చిన్న ఇన్వెస్టర్ అస్సలు రావద్దు. ఇప్పుడు చిన్న అమౌంట్ పెట్టినా కూడా మనకు వచ్చేది ఏముండదు, మహా అయితే 10%, 15% అంత లాభం వస్తుందేమో, అందుకంటే ఎక్కువ రాదు కదా. అది కూడా 2-3 years అట్లా పట్టవచ్చేమో. బ్యాంకులో వేసుకున్నా మనకు అంతే ఉంటుంది. కాబట్టి చిన్న ఇన్వెస్టర్లు ఆశపడి స్టాక్ మార్కెట్లో ప్రవేశించవద్దు. నష్టం వస్తే ఎవరు తిరిగి రాదు కదా, అందుకని భారీగా ఆశపడద్దు. సరే, ఎక్కువ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకంటే ఎక్కువ షేర్లు కొంటారు, కొంచెం ఎక్కువ లాభం కనపడుతుంది ఎక్కువ షేర్లు. ఇప్పుడు తక్కువ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకంటే తక్కువ షేర్లే వస్తాయి, ఆ షేర్ల మీద తక్కువ లాభమే కనపడింది, కాబట్టి ఉపయోగం లేదు. ఒకవేళ లాభం వచ్చినా కూడా తక్కువే ఉంటుంది అమౌంట్. సరే, నష్టాన్ని గుర్తుపెట్టుకొని నష్టం వస్తే మళ్ళీ తిరిగి కష్టం కాబట్టి ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం దూరంగా ఉండడమే బెస్ట్. కాదు, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఎవరు ఇన్వెస్ట్ చేయటం అంటే కొంచెం ఎక్కువ ఉన్నవాళ్ళు, లక్షల్లో కానీ కోట్లలో కానీ, కొంచెం హార్డ్ అండ్ మనీ. ఇప్పుడు రూపాయి దాచుకున్న వాళ్ళు 1-2 లక్షలు దాచుకొని ఇప్పుడు అది స్టాక్ మార్కెట్లో పెడితే నష్టపోతే మనకి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం పెట్టుబడి పెట్టిన అమౌంట్ రాకపోయినా పర్వాలేదు, లాస్ అయినా పర్వాలేదు భరించగలం అన్నవాళ్ళే స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ అవ్వాలి. లేకపోతే అలా వేరే వాళ్ళు రాకుండా ఉండడమే బెస్ట్.
కాబట్టి చిన్న ఇన్వెస్టర్లు దీంట్లో స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వవద్దు. ఇది నా సలహా.